విశాఖలోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి బాలవీరాంజనేయ స్వామి సందర్శించారు. సర్ లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజు వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధ విద్యార్థులకు త్వరలో బ్రెయిలీ పుస్తకాలు అందిస్తామన్నారు. రానున్న రోజుల్లో అంధ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి వీరాంజనేయ స్వామి. తీసుకోవాలని తెలిస్తే పోవడం అనేది ఇది ప్రోటీన్ డైట్ న్యూట్రిషన్ మీరు యాడ్ చేస్తే అది కొంచెం వీళ్ళకి న్యూట్రియంట్గా ఉపయోగపడుతుంది అనేది నేను మిమ్మల్ని ఆ సప్లై ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఎలాగో స్కూల్ అడాప్ట్ చేసుకోగలరు. అట్ ది సేమ్ టైం మొబిలిటీ తర్వాత ఫోన్ మనం ఇవ్వటారు మన పిల్లలకి అంటే ఏజ్ ఏమైనా లిమిట్ ఉందా? 10th తర్వాత తర్వాత లైట్ స్టిక్స్ కూడా మనం సప్లై చేస్తున్నాం. మనకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది. దీనిలో ఆ క్యాప్స్ ఫిల్ చేసేదానికి అవసరమైన వాటిని వేకెంట్ గా మనం బ్యాక్లాగ్ కింద పెట్టి భర్తీ కూడా చేస్తాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నడిపించడం జరిగింది. వీలైనంతవరకు ఖాళీలన్నింటి కూడా నింపేదని ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్లు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతోటి మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్న ప్రకారం పెన్షన్లు కూడా పెంచడం జరిగింది. ఆ రోజు మొట్టమొదటి ఈ పెన్షన్ స్కీమ్స్ ని ఎన్టీ రామారావు గారు పెట్టడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు 2000 జరిగింది. ఇప్పుడు ఈ రోజు అది 4000 తీసుకెళ్ళడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ పిల్లలకి 6000 రూపాయలు ఇస్తున్నారు. పెన్షన్ కూడా మా ప్రిన్సిపాల్ గారి మీద స్టాఫ్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి ముఖ్యమంత్రి గారు నేరుగా వీళ్ళ అకౌంట్స్కే క్యాష్ మన కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి నెలకో 2 నెలలకి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారు. అటువంటిది లేకుండా వాళ్ళు ఇక్కడే కాదు మీరు వాళ్ళ అటెండెన్స్ ని మనకు అంధ విద్యార్థుల స్కూల్ని మనం విజిట్ చేయడం జరిగింది. నా శాఖ పైన స్కూల్లో ఈరోజు లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినం కూడా చాలా సంతోషం. అధ్యాపకులు కూడా చిత్తశుద్ధితో పిల్లలకి విద్యాబుద్ధులతో చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నారు. ఈ స్కూల్కి రిలీజ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు దత్తతగా తీసుకొని అవసరమైనటువంటి వాలంటీర్లు కూడా అపాయింట్ చేయడం చాలా అభినందనీయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాము. అది ప్రభుత్వం కూడా వీళ్ళకి దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పరంగా సౌకర్యం జరుగుతూ ఉంది. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే డైలీ పుస్తకాలు ప్రింట్ చేసి చర్యలు తీసుకుంటున్నాం.